ఇక్కడ ప్రజాస్వామ్యంలో ఏదైనా సరే పొగిడే గొంతుకలు ప్రజాస్వామ్యం కాదు. పొగిడే గొంతుకలు కాకుండా విమర్శించే గొంతుకల యొక్క మేరీ ఆవాజ్ సునో అన్నట్టుగా అందులో ఉన్నటువంటి ఆ ఫ్యాక్ట్ ఏంటనే దాన్ని గ్రహించే టాలరెన్స్ ఉంటే ప్రభుత్వాలకి అప్పుడు బాగుంటుందనేది కూడా ఒక సేయింగు. కాబట్టి ఇక్కడ సెడేషన్లా ఈ సెడేషన్ అనే దాన్ని మార్చినా కూడా అదర్ సైడ్ ఇంకొక దీన్ని తీసుకొచ్చారు. కాబట్టి దీని మీద ఆ జడ్జెస్ మైండ్ సెట్ని బట్టి కూడా జడ్జిమెంట్స్ ఉంటాయా అనేది ఇప్పుడు కాంతయ్య గారు, మంగారు రాజేంద్ర గారేమో లా అకాడమీ చైర్మన్గా కూడా చేశారు వారు. వీరేమో క్యాట్ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ వారు కూడా జడ్జే కాంతయ్య గారు. సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్కి వారు మెంబర్గా ఉన్నారు. సో వారు ఏం చెప్తారు సెడిషన్కి సంబంధించి రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ అనే దాని మీద? ఇవాళ నడుస్తున్నటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మీద జరుగుతున్నటువంటి అల్లకల్లోలం దేశంలో చాలా తీవ్రంగా ఉంది. అలాంటి టాపిక్ని తీసుకొని దాని మీద ఒక చర్చ ఏర్పాటు చేయటం చాలా శుభ పరిణామం. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది రాజ్యాంగంలో ఆర్టికల్ 19 ప్రకారం రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అంశం. ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది రాజ్యాంగంలో పొందుపరిచేందుకు ఎందుకు అవసరం వచ్చింది, అలాంటి అవసరం ఉండేనా అనేది కూడా ఒక్కసారి మనం నెమరేసుకోవాలి. స్వాతంత్ర పోరాటంలో ఆ రోజు స్వేచ్ఛా స్వాతంత్రాలకు దేశం పోరాడుతున్న పరిస్థితుల్లో ఎవరికి స్పీచ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కానీ భావ స్వేచ్ఛ లేకుండా ఏది జరుగుతుంది అన్నది తెలిసే పరిస్థితులు లేకుండా మొత్తం ఒక అగమ్య గోచరంలో ఉన్న పరిస్థితుల్లో ఆ రోజు స్వాతంత్ర పోరాటంలో మన స్వాతంత్ర పోరాట యోధులు ఫైట్ చేసి సంపాదించుకున్నటువంటి స్వేచ్ఛా స్వాతంత్రాలలో ఇది కూడా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది కూడా ఒక భాగం. అది కూడా ప్రజాస్వామ్య మనుగడకు ఉండాలి అనే దాంతో తెచ్చుకున్నటువంటి హక్కు. అలాంటి వాటికి తర్వాత వచ్చినటువంటి అమలులో వచ్చినప్పుడు కొన్ని సమస్యలు రావటం, వాటి దృష్ట్యా కోర్టు దృష్టికి పోవటం, అవన్నీ కూడా అమెండ్మెంటు 19(2) ఆర్టికల్ 19(2) రిస్ట్రిక్షన్స్, రీజనబుల్ రిస్ట్రిక్షన్